హాయ్ అస్సలాముఅలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఫైనల్ అయితే మనం అయితే ఇండియాకి వెళ్ళిపోతున్నా. రెడీ అయితే అయిపోయినా. ఇదైతే మన అవుట్ఫిట్ అన్నమాట. ఎలా ఉందో అయితే మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మన లగేజ్ మొత్తం అయితే ఒకటి బ్యాగ్ అయితే పెట్టేసిన, కార్టూన్. ఇదైతే హ్యాండ్ బ్యాగ్. ఈ షూ అయితే తీసుకున్నా. ముందు నేను ఊహించలేకపోతాను కానీ ముందైతే నేను ఆర్డర్ చేసి పెట్టుకుని ఉండే. అక్బర్ అన్న కూడా రెడీ అయిపోయాడు. అలా మేడం सोहेल भाई जा रहे यार इमरजेंसी में, अब जा रहे भाई उनको एयरपोर्ट छोड़ ले। अभी 15 दिन जा रहे, 15 दिन के लिए 1 साल हुए आए हुए उनको, और 1 साल से पहले जा रहे यार। कुछ ही दिन में 1 साल हुए। कपिल बहुत बढ़िया इनका छुट्टी दे दी, उसने छुट्टी लगा दी। చుట్టి చేయడమే పెద్ద గొప్ప అన్నమాట. ఇప్పుడైతే మనం రెడీ అయిపోయినాం, వెళ్ళిపోతాం. క్యాప్ పెట్టి తీసుకున్నా. ఎండలు బాగున్నాయి ఇక్కడ అన్నట్టు, ఏదన్నా అవసరం పడుతుందేమో అని, లేకుంటే బ్యాగ్లో పడిద్దాం. కానీ ఎప్పుడైతే మనం అయితే రెడీ అయిపోయినాం, అలా మేడం కూడా ఫోన్ చేసింది. అన్న కూడా 10 నిమిషాలు వెళ్తుందంట. ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాం. చూద్దాం ఎట్లుంటుందో ఎయిర్పోర్ట్లో ఫస్ట్ జర్నీ. ఫైనల్గా అయితే ఇండియా వచ్చేస్తున్నాను ఒక ఆనందం ఉంది. కానీ ఎందుకు వస్తున్నానో ఇండియా వచ్చిన తర్వాత చెప్తాను. ఇక్కడైతే చెప్పలేను అది ఎందుకు వస్తున్నాను. ఇక్కడ చెప్తే మళ్ళీ ఇక్కడనే ఆపేస్తారు నన్ను. అదైతే ఇండియాకి వెళ్ళిన తర్వాతనే చెప్తా. మీరు కూడా వీడియోని అయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఏమేమి జరుగుతాం మన లైఫ్లో అన్నీ చూపిస్తాం. లగేజ్ అయితే ఇందులో పెట్టేసిన, అందులో పెట్టేసిన. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అన్న. నేను అక్బర్ అన్న కార్ అయితే స్టార్ట్ చేసాను. అలా మేడం వెళ్తే అందుకోసం వీడియో తీస్తారు అయితే తొందరగా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మధ్యలో తీస్తాం. మేము కొద్దిగా ఆగి టిఫిన్ చేసి వెళ్తాం. ఎప్పుడైతే అక్బర్ అన్న వాళ్ళ మేడం అయితే డ్రాప్ చేసినాం, 30 కిలోమీటర్లు ఏమి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఫస్ట్ టైం నేను అక్బర్ అన్న ఉంటే ఏదో ఒక ఆగుతూనే ఉంటాం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. మేడం ఉంది కాబట్టి మౌనంగా వచ్చేసినాం. ఎప్పుడైతే మేడంని డ్రాప్ చేసినాం ఇక్కడ అకాడమీలో, ఏం చేస్తా తెలియదు. అన్నకి అర్థం కాదు డ్యూటీ, దాని గురించి మనకేం చెప్తారు. కానీ ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే పోతున్నాం. ఏదైతే చూస్తున్నారు కదా, కొంచెం రోడ్ అక్బర్ ఖాలిద్ బిన్ అల్ వలీద్, ఈ రోడ్ అయితే నార్త్ సైడ్. ఎప్పుడైతే ఇక్కడ ఏదైనా టిఫిన్ చేసి అన్న వస్తుంటాడు కాబట్టి అన్నకు తెలిసి ఇక్కడ ఏమేమి హోటళ్ళు మంచి ఉంటాయో, యూపీ హోటల్ అన్నా కేరళ హోటల్ అన్నా చూసుకొని టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. ఏదైనా తిందాం. ఆకలి అయితే దంచేస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలే. ఏదైనా పోతున్నప్పుడు అయితే నాకు ఇంకా ఆకలి పెరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే బంగాళీ హోటల్లోకి అయితే వచ్చేస్తాం తిందామని. ఇప్పుడైతే పరాటా అయితే వచ్చేసింది. ఏదైనా కర్రీ చెప్పుకొని అయితే తిందాం. అక్బర్ అన్న కూడా రెడీ. అక్బర్ అన్న యుద్ధానికి రెడీయా? రెడీ. అన్నకు కూడా తెలుగు నేర్పించేద్దాం మళ్ళీ వచ్చిన తర్వాత. ఎప్పుడైతే తినేసి అయితే మనం కూడా మా అన్న అయితే ఇంకొకరు అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తా. అక్కడైతే మన కోసం ఒకళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే తినేసి అయితే వెళ్తున్నాం. లేట్ అయితే అవుతుంది అన్నమాట. మా అన్న అయితే వెయిటింగ్ చేస్తున్నాడు. 11:12 అవుతుంది. టర్మినల్ 3 దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. గురన్న కూడా వీడియో చేసుకుంటున్నాడు. సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇంకొక సిగ్నల్ దగ్గర ఎస్ఆర్ తీసుకుంటే, అంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ రోడ్ పట్టుకోవచ్చు. తిన్నాం. కడుపు తిరిగింది. ఇప్పుడు చూద్దాం. ఇంకా 3 గంటలకు ఉంది కాబట్టి ఇంకా 3 గంటలు ఉంది. ఫ్లైట్లో మనకు టికెట్లో చూడలేను, ఎందుకంటే టికెట్ నైట్ ఇచ్చారు కాబట్టి అంతగా చూడలేను. ఇప్పుడు చూసుకుంటా. ఫ్లైట్లో ఇస్తే మంచిదే, లేకుండా కొనుక్కొని తినేద్దాం. ఎట్లయినా తినాల్సిందే. ఇండియాకి పోయిన దాకంటే ఇప్పుడు నైట్ 11 అవుతుంది కాబట్టి మళ్ళీ అక్కడ తిన్నదాకా ఆగాల్సింది. అప్పటిదాకా చూద్దాం ఎట్లయితే. లెట్స్ సీ. ఎయిర్పోర్ట్ అయితే ఎంట్రీ అయిపోయినాం అన్నమాట. ఇప్పుడైతే టర్మినల్ 3కి పోవాలి. ఇదైతే డొమెస్టిక్ అన్నమాట. టర్మినల్ 5 ఇందులో అయితే ఓన్లీ అంటే లోకల్ ఫ్లైట్స్ వస్తాయి. మనం ఇప్పుడైతే ఇంటర్నేషనల్ వెళ్ళాలి. ఇంటర్నేషనల్ టర్మినల్ 3 మనదైతే. ఫైనల్ అయితే వచ్చేసినాం అన్నమాట ఎయిర్పోర్ట్కి. ఇదైతే పార్కింగ్ అన్నమాట డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి. టర్మినల్ 5 వచ్చాము. 150 అంటే నేను ఇయ్యారాబాయ్ అంట, లేకుండా ఫోన్ నేను తీసేస్తా అంటే అద్దు సరే ఎంత ఇస్తావు అంటే నేను 70-80 అన్నాను. లోపలికి అయితే వచ్చేసినాం. వెయిటింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట.
వెయిటింగ్ అయితే వెయిట్ చేస్తున్నా. నా అకౌంట్లో అయితే కొన్ని డబ్బులు ఉన్నాయి. మా మేడం వాళ్ళు, మా సారు 100, మా మేడం 100 అయితే పంపించారు. 100 రియాలు అవైతే ఇక్కడ ఏటీఎం ఉంది. ఏటీఎంలో అయితే తీసుకుందాం మనం. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అకౌంట్ పని చేయకుంటే మన బాధ అవుతుంది. పని చేస్తా అంటారు కానీ ఏమో చెప్పలేం. అందుకోసం తీసుకుందాం అన్నట్టయితే ఇప్పుడైతే తీసుకుందాం. ఏటీఎం ఉంది, ఇందులో అయితే మనం తీసుకుందాం. మనకి ఏటీఎం అయితే పెట్టేస్తా. ఏటీఎం తీసుకొని డబ్బులు అయితే తీసుకుంటా. ఎప్పుడైతే వచ్చేసాం అక్కడైతే వచ్చినాడు మా బావ, అంటే మా పెద్దమ్మ కొడుకు అక్కడనే ఉన్నాడు. ఆయన కూడా ఇద్దరం వెళ్తున్నాం. వాళ్ళ తమ్ముడు మ్యారేజ్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి చూస్తున్నా కదా, అది సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్. మనది వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఈ గేట్కి వస్తుంది, ఇక్కడ అటాచ్ అవుతుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడైతే అటాచ్ అవుతుంది అన్నమాట. అది సౌదీ ఎయిర్లైన్స్. అది మంచిగా ఉంటుంది. అందులో ఫెసిలిటీస్, జ్యూస్ ఇస్తారు, ఘావా ఇస్తారు, అడిగినన్ని నీళ్ళు ఇస్తారు, అడిగిన చాలా జ్యూస్ ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, చికెన్దైనా వెజ్దైనా ఏది కావాలంటే అది ఇస్తారు. ఇట్లా అవుతుంది. అందరూ ఇప్పుడు అదే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కోసమే మొత్తం అందరూ హైదరాబాద్ ట్రావెల్ చేసేవాళ్ళు. ఈ గేట్ అయితే మొత్తం. ఇప్పుడైతే మనం కూడా ఇక్కడనే వెయిట్ చేద్దాం. కిందకైతే వెళ్ళిపోదాం. కిందకైతే పోదాం, ఫ్రెష్ అప్ అయిపోదాం. వాష్రూమ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్స్ పట్టుకొని పోతున్నారు. ఇందులో అయితే వాష్రూమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడైతే లైన్లో అయితే ఉన్నాం మనం. బ్యాగ్ గేట్లు అయితే ఓపెన్ అయిపోయినాయి. ఫ్లైట్ అయితే వచ్చేసింది. లోపలికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. క్యాబలే ఫ్లైట్లోకి అయితే ఎంటర్. ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అదైతే ఫ్లైట్ వచ్చేసినాం. ఇది మనదైతే వచ్చేసి 18 ఎత్తుకొని ఇది Here's a guest behind you can proceed. Please feel free to contact the cabin crew for any assistance. Thank you. नीचे रखिए यदि विमान को पानी में उतरना पड़े तो क्रू की పేరు ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మూవ్ అవుతున్నాం. రివర్స్ గేరేషన్లో రివర్స్లో పోతుంది. ఇప్పుడు చూస్తున్నారా, పెద్ద పెద్ద ఫ్లైట్లు ఉన్నాయి. ఇదైతే మాకు చాలా చిన్న ఫ్లైట్. రెడీ అయిపోయింది, యుద్ధానికి బయలుదేరుతున్నాం. స్టార్ట్ అయిపోయింది టేక్ ఆఫ్. రెడీ రెడీ రెడీ.
వెళ్తున్నాం బెల్ట్ దగ్గరికి. ఫ్లైట్ నుంచి అయితే వెళ్ళినాం. సరేనా? మా అన్న ఇలా అయితే లగేజ్ అయితే వచ్చేసింది. మనం ఇది తీసుకున్నాం ట్రోలీ, ఒక బ్యాగ్ ఇంకైతే వస్తున్నాయి అన్నమాట. మన రూప్ సింగ్ ఇది కాదు, చూద్దాం ఏడుందో మన బ్యాగ్. ఇంకా హైదరాబాద్ అయితే ల్యాండ్ అయిపోయినాం మనము. బయట వచ్చిండు మా బొమ్మది వచ్చిండు. ఎప్పుడైతే ఎగ్జిట్ చేస్తున్నాము, ఎగ్జిట్ ఆగే ఇండియా. మా బొమ్మది వచ్చింది. చలో మా బొమ్మది అయితే వచ్చిండు. చాలా కాంగాడు. యారే చలో దర్శా దర్శా. మనమైతే వచ్చేసి సునీల్ బాయ్, అనిల్ బాయ్, షారుఖ్ ఖాన్. ఎప్పుడైతే వెళ్ళిపోదాం తొందరగా బయటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఏమన్నా తిందాం. మనలో అయితే వచ్చేసారు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. యాదేకి రే యాదేకి కహాకి పార్కింగ్ భూల్గాకి. ఏమరా బొమ్మడి వచ్చేసిండు బా. ఫైనల్ ఇదే వచ్చేసిన. ఇప్పుడైతే పార్కింగ్లోకి వెళ్తున్నాం. కార్ అయితే ఇదైతే మా ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట, తూప్రాన్ దగ్గర. ఇందులో ఫాస్టాగ్లు అయితే పైసలు లేవు, అయిపోయినాయంట. నేను రీఛార్జ్ చేద్దామంటే వస్తలేదు. బండి నెంబర్తో అయితే రీఛార్జ్ చేయాలి ఫోన్పేలో. ఏదైతే ఫాస్టాగ్ అందులో లేకుంటే అయితే మొత్తం బండి ఆగిపోసుకొని పక్కన తీసుకుంటున్నాం. 45 రూపాయలు అయిపోతుంది అందులో ఉంటే డబ్బులు, లేకుంటే 150 రూపాయలు కట్టాలా. అంతేందుకు 40 రూపాయలు అయిపోతుంది అందులో. రీఛార్జ్ చేపిస్తున్నాం ఫోన్ చేసి. మావాడు చేసుకోరంటే రీఛార్జ్ ఇంటి ఎట్లా వచ్చేసిండు. అన్నం తినిపించారా మాకు, తిన్నాం లోపల. ఇప్పటికైతే అన్నం తిన్నాం. మార్నింగ్ నుంచి ఆడనే టిఫిన్ చేసిందే. ఇప్పుడైతే పోదాం. ఎంత లేట్ అవుతుందో. ఇంకా అక్కడ నుంచి నడుపుకుంటూ వచ్చిన టింగ్ మంటున్నాయి. కూర్చుండి ఇక్కడైతే మన్నాడు మంచిగా. మా అన్న బిజీ ఉన్నాడు. ఇంకొక పెద్ద డ్రైవర్ వచ్చిండు నడుపుతా అని పన్నాడు వెనుక. ఇప్పుడైతే హోటల్కి అయినాం కదా, మళ్ళీ కలుద్దాం.